వైసీపీ నాయకులపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు మండిపడ్డారు. చిన్న అవకాశం వచ్చినా కులాలను రెచ్చగొట్టి కుల రాజకీయాలు చేయడం వారికి వెన్నెతో పెట్టిన విద్య అని ఆరోపించారు. నోరు విప్పితే చాలు అబద్దాలు, బూతులు ఇవే వారికి తెలుసని అన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబుని ఇష్టారాజ్యంగా తిడితే జైల్లో పెట్టక ముద్దు పెట్టుకుంటారా అంటూ ప్రశ్నించారు. కుల చిచ్చు పెట్టే వారిని అరెస్ట్ చేస్తే దరిద్రం వదిలిపోతుందని పేర్కొన్నారు. వైసీపీలోని నాయకులకి ఒక మునిశాపం ఉంది. వాళ్ళు నిజం మాట్లాడితే తల 1000 ముక్కలై చస్తారు. నోరు విప్పితే చాలు అబద్ధాలు, లేదంటే బూతులు, ఈ రెండు తప్ప ఏమీ రావు వాళ్ళకి. చిన్న అవకాశం దొరికినా ఏవో మాయమాటలు చెప్పి కులాల్ని రెచ్చగొట్టి కుల రాజకీయం చేయటం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. అయినా ముఖ్యమంత్రిని బూతులు తిడితే జైల్లో పెట్టక ముద్దెట్టుకుంటారా? ఎలాంటి వాడికి కులాన్ని ఆపాదించి కుల చిచ్చులు పెడదామనుకునే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తే దరిద్రం వదిలిపోద్ది. అయినా కాపు కులాన్ని పట్టుకొని తాగుబోతులు, తిరుగుబోతులు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడే అంబటి రాంబాబు లాంటి వాడిని కాపు కులానికి ఒక ఐకాన్గా రంగాగారి బొమ్మ పక్కన రాంబాబు బొమ్మ పెట్టి రుద్దే మీ వైసీపీ బ్యాచ్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వీలైతే సమాధానం చెప్పండి. 1, 2024 ఎలక్షన్లో గ్రేటర్ రాయలసీమలో అంటే పాత ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ ఈ 6 జిల్లాల్లో దాదాపుగా 15-20% బలిజ కాపు ఉన్నా కూడా ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు. 74 అసెంబ్లీ సీట్లలో ఒక్క పరుచూరు తప్ప ఇంకా ఏ సీటు కాపులకు ఇవ్వలేదు వైసీపీ. ఈ వైసీపీ కాపు నాయకులు ఒక్కరైనా అంటే అంబటి కానీ పేర్ని నాని కానీ జగన్ని ప్రశ్నించారా? అయినా వైసీపీ ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్న మాజీ మంత్రి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు